ఫ్రెండ్స్ నమస్తే, నేను ప్రవీణ్ బండారి. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. రాష్ట్రంలో పెద్ద స్కామ్ జరుగుతుంది. చెప్తే చిన్నగా అనిపిస్తుంది, ఆలోచిస్తే చాలా పెద్ద స్కామ్. అది 10 సంవత్సరాల కింద ఒక షాపుకు పోయి సామాను కొంటే ఆటాన చిల్లర లేకపోతే ఒక సోంపు ఇచ్చేవాళ్ళు. మనం కూడా దాన్ని పెద్దగా తీసుకోకుండా సర్లే అని సోంపు తెచ్చుకునేవాళ్ళం. రాను రాను ఏమైంది, ₹1 లేకుండా చాక్లెట్ ఇచ్చుడు పెట్టిరు. ఓరి ఇది ఎక్కడి కథరో. సరే అట్లా కూడా మన వాళ్ళు భరించారు. కర్మ ఇప్పుడు ₹5 లేకుంటే 5 స్టార్ చాక్లెట్ ఇస్తారు. అరే ఇదేంది భయ అంటే చిల్లర లేదంటుండు. అంటే మన సమాజం కూడా దాన్ని అంటే డబ్బులు పెరుగుతున్నాయా మరి ఎట్లనో కానీ మొత్తానికైతే యాక్సెప్ట్ చేసి తీసుకుంటారు, కానీ అది స్కామ్ అని ఎవరు గ్రహిస్తలేరు. షాపింగ్ మాల్కి పోతే నిన్న, సరే ఆ షాప్ పేరు నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే సారీ బ్రదర్ మా వంద మిస్టేక్ అయిందని చెప్పింది కాబట్టి షాప్ పేరు చెప్తలేను నేను. ఏ షాపింగ్ మాల్లోనైనా నువ్వు ఒక వస్తువు తీసుకోగానే సార్ క్యారీ బ్యాగ్ సార్ అంటాడు. అరే క్యారీ బ్యాగ్ ఈ బై అంటే ₹10 అంటాడు. ఇది ఎక్కడి కథరా నీ అమ్మ, నేను సామాన్య షాప్లో కొని క్యారీ బ్యాగ్ కొనుక్కోడు, సంచి కొనుక్కోడు, ఇదేందిరా బాయ్ అంటే వాడు అంతే సార్ ఇది కంపెనీ రూల్ సార్ అంటాడు. నీ అమ్మ ఇది అయితే నేనేమంటున్నా, ఈ స్కాము రూపాయి ఒక షాప్కు ₹1 మనిషి 1000 మంది వస్తే ₹1000 అవుతాయి కదా. అటువంటి ఒక గ్రామ స్థాయిలు ఎంత అవుతున్నాయి, మండల స్థాయిలు ఎంత అవుతున్నాయి, ఇంత పెద్ద హైదరాబాద్ సిటీలు ఎంత అవుతాయి, అసలు రాష్ట్రంలో పర్ డే అటువంటి రూపాయలు ఎన్ని పోతున్నాయి, ఎవరి జేబులోకి పోతున్నాయి, ఇవన్నీ చూసుకుంటే రాష్ట్ర గవర్నమెంట్ ఏం వీక్తుంది పట్టించుకోవాలి కదా. అసలు కవర్ అమ్ముడు ఏంది, రూపాయి చిల్లర లేడు, అది చాక్లెట్ ఇచ్చుడేది. అయితే రాష్ట్ర రాజకీయ నాయకులకి చాలా చిన్నది అనిపిస్తుండొచ్చు, ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించారు కదా పైసలు, అంత మంది నుంచే సంపాదిస్తారు అందరూ, వారికి చిన్నది అనిపిస్తుంది ఇది రూపాయి. మాలాంటి పొద్దున్న దాకా పనిచేసి ₹10 సంపాదించుకునేటోళ్ళకి ₹10 కవర్ కొనుక్కోవాలంటే చాలా పెద్దది. రాను ₹50 లేకపోతే కూడా వాడు ఒక బిస్కెట్ ప్యాక్ ఇస్తాడు. మాలాంటి వాళ్ళకి ₹50 ఒక పూట కూరగాయలు వస్తాయి. ఇది రాష్ట్ర గవర్నమెంట్ సొసైటీ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయొద్దు. ఇదేంద్రా భయ్ ₹1 నాకు ఇయ్యని అడగాలి, కవర్ కొనుక్కునేంద్రా సంచి పెట్టు అని అడగాలి. ఈ అమ్మ అన్యాయం, సరే మొత్తం అన్యాయం. గవర్నమెంట్ కూడా పట్టించుకోరు జరా. అది చాలా పెద్ద స్కామ్, ఇది కోట్ల స్కామ్. ఇది ఎడిపోతున్నాయి పైసలు అవి. దయచేసి ఇది గవర్నమెంట్ పట్టించుకోవాలి. థ్యాంక్ యూ.